నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 45వ శ్లోకం. అదృష్టపూర్వం కృషితోస్మి దృష్ట్యా భయేన చ ప్రవ్యతిథం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడను చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపమునుగాంచి మిక్కిలి సంతసించి తిని, కాని భయము చే నా మనస్సు కలవరపాటు పొందినది కనుక చతుర్భుజ యుక్తుడవై విష్ణురూపముతోడని నాకు దర్శనమిమ్ము. ఓ దేవేశ జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటమును గదను శంఖచక్రములను ధరించిన నీ రూపమును చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహు విరాట్ రూప, నీ చతుర్భుజ రూపమును నాకు చూపుము. శ్రీ భగవాన్ వాచ. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాధ్యం యన్మే త్వదన్యేన దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను. ఓ అర్జున, నీపై గల అనుగ్రహమున నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ రూపమును ప్రదర్శించి తిని. ఇది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మరి ఎవరునూ చూసి ఉండలేదు. నవేదయజ్ఞాధ్యయన్నైర్నధానైః న చ క్రియాభిర్న తపోభిర్గృహైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఓ అర్జున, వేదాధ్యయనములు చేయగాని, యజ్ఞాచరణములు చేయగాని, దానములు చేయగాని, తీవ్రత పక్షర్యలు చేయగాని, తదితర పుణ్యకర్మలు చేయగాని ఈ మానవలోకమున నా ఈ విశ్వరూపమును నీకు తప్ప మరి ఎవరికి చూడశక్యము కాదు. మాతే వ్యథా మాచ విమోఢభావో దృష్ట్యా రూపం ఘోరమీదృగ్యమేదం వ్యపేతభీః ప్రీతమానః పునస్త్వవ్యం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపమును చూచి నీవు ఎట్టి వ్యధకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరల చూడుము. సంజయ ఉవాచ. ఇత్యర్జునం వాసుదేవస్తత్తోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా. సంజయుడు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయిన తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునుకు ధైర్యం చెప్పాను. అర్జున ఉవాచ. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన
ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, నీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనసు కుదుట పడినది. నేను నా స్వాభావిక సహజ స్థితిని పొందితిని. శ్రీ భగవానువాచ శుద్ధర్షమిదం రూపం దృష్టవానసి యన్నమా దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికిను, నీవు చూచిన నా ఈ చతుర్భుజ రూపము యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపమును దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందరు. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు గాంచిన నా చతుర్భుజ రూపమును దర్శించుటకు వేద పఠనముల చేయగాని, తపశ్చర్యలు చేయగాని, దానములు చేయగాని, యజ్ఞ కర్మలు చేయగాని శక్యము కాదు. భక్త్వాత్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కాని ఓ పరంతప, అర్జున, ఇటు నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితి నందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృణ్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకి అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య పరమభక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తత్సద్దితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోధ్యాయః. 11వ అధ్యాయం సమాప్తం. థ్యాంక్ యూ. శ్రోతలందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ.